శ్రీవారి పాదాల చెంత జరిగినటువంటి ఈ ఘోరం మీద, ఈ దారుణం మీద చాలామంది పాపం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొందరు భక్తులైతే చాలామంది వాళ్ళ అభిప్రాయాలు పంచుకునే క్రమంలో తిరుమల లడ్డుకు, పవిత్రమైన తిరుమల లడ్డుకు రాజకీయం కోసం మరకలు పూసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు తిరుమల లడ్డు ఎప్పుడు ఎదుర్కొనన్ని తీవ్రమైనటువంటి మరకలు పూయించుకుంది తిరుమల లడ్డు. వీళ్ళ రాజకీయ కార్యం కోసం ఆవుకోవు గెలిచింది, పందుకోవు గెలిచింది అని ఒకరు రకరకాలుగా చాలా నీచంగా అప్పుడ ఏమంటారు నెయ్యి వాడలేదు తిరిగి పంపించినారన్నా కూడా రాజకీయం కోసం రకరకాలుగా చేశారు. ఎంత దారుణం చేశారో మనం చూసాం. రాజకీయం కోసం ఎంతకు బరితెగించారో మనం చూసాం. తిరుమల లడ్డుకి చరిత్రలో ఎప్పుడు పోయినన్ని మరకలు పూసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే తిప్పికొట్టింది. వీళ్ళు లేని దగ్గర మరకలు పూసే ప్రయత్నం చేస్తే తిరుమల తిరుపతి మర్చిపోలేని అంత ఘోరమైన గాయాన్ని ఇప్పుడు నిజంగానే మిగిల్చింది, వీళ్ళకు తిప్పికొట్టింది పాలకులకు అని చెప్పి చాలామంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ నమ్మకం కోణంలో కాసేపు పక్కన పెట్టండి, వాళ్ళ ఆవేదన కోణంలో కాసేపు పక్కన పెట్టండి. నిజంగానే చూడండి, మనం ఒక జనరల్ కాంటెక్స్లో చూసినా కూడా తిరుమల లడ్డూకు నిజంగానే ఎంతో పవిత్రంగా భక్తులు చూస్తూ ఉంటారు. దానికి ఎంత దారుణంగా మరకలు పూసే ప్రయత్నం చేశారు. వీళ్ళ రాజకీయం వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు నిజంగానే తిరుమల, తిరుపతి అనే పేర్లు గుర్తొస్తే, శ్రీవారి అనే పేర్లు గుర్తొస్తే, క్యూ లైన్లు అనే పేర్లు గుర్తొస్తే, గుంపులు జనం అనే పేర్లు గుర్తొస్తే, ఎక్కువ మంది భక్తులు పోటెత్తారు అనే పేర్లు గుర్తొస్తే, అమ్మో ఈ తొక్కిసలాట ఘటనలు గుర్తొస్తాయి. చరిత్ర మర్చిపోలేని గాయాన్ని మిగిల్చారు. ఎంత దారుణం! శ్రీవారి దగ్గరకు పోయి, టోకెన్ల దగ్గర పోయి క్యూలలో నిలబడి చనిపోవడం ఏంటండి బాబు? నాది లేక అడుగుతాను. ఈ ఇంత దారుణమైన ఏర్పాట్లు ఏంటండి బాబు? మరిన్ని పాసు